ఏం నచ్చలేదు కంప్లీట్గా ఏంటంటే ఒక ఎమోషన్ అనేది మనకు తగ్గట్టుగా ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఒక కామెడీ వర్కౌట్ కాకపోవడం కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నంత అయితే అప్ టు ద మార్క్ లేదండి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్. అందుకని నేను జస్ట్ యావరేజ్గా అంటున్నాను. కానీ కంప్లీట్గా ఇది సినిమా అనేది హిట్ అయ్యిందండి. కమర్షియల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం దేవర ఉన్న హైప్కి చాలా తక్కువ బిజినెస్ జరిగింది కాబట్టి ఇది 100% హిట్ అయ్యే మూవీ అండి. ఈ రోజు ఎవరైతే దేవర నచ్చలేదు అంటారో వాళ్ళు 10 రోజుల తర్వాత దేవర ఎలా హిట్ అయింది అనేది వాళ్ళ తలలు బాదుకోవడం ఖాయమండి. ఎలా హిట్ అయింది అనేది 10 days తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ. బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. తీసేశారండి. ల్యాగ్ ఉన్నంత వరకు ఏంటంటే 2 hours మనకి యాక్చువల్గా 2 hours 55 minutes అన్నారు. ఒక సాంగ్ తీసేశారు, కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది. లాస్ట్లో దావుదీ అనే సాంగ్ లేకపోవడం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి. కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా మంచిగా వచ్చిందని డైరెక్టర్ కొరటాల గారు తను ఏదైతే మైండ్లో అనుకున్నాడు దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి. ఒక ధైర్యంగాని కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి. మామూలుగా మన కొరటాల సినిమాలు చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు. కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల. మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం లిమిటెడ్గా ఉండాలని చెప్పాడండి. అదొక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా. మనకి ఈ సినిమా అనేది దేవర ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ గా ఎలా ఉందంటే ఒక ధైర్యం, ఒక భయపడుతున్న వాళ్ళకి భయం పుట్టించాడండి. ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకి అనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్గా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందండి. ట్విస్ట్ కూడా లాస్ట్లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్లో క్రియేట్ చేసేయండి ట్విస్ట్. అప్పుడు కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది చనిపోతాడండి, ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి. అంటే ఒక దేవరని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి. బాగా నచ్చిందండి. ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్. ఇది ఎన్టీఆర్ 10 days తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి పార్ట్ 2 మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి. కంప్లీట్ హిట్ అయ్యే మూవీ అండి. సాంగ్స్ కూడా కొంచెం డిపాజిట్ ఫియర్ ఇంకా చుట్టుముట్టు తప్ప ఇంకా వేరే సాంగ్స్ సాంగ్ కూడా కరెక్ట్ టైంకి రాలేదు అని ట్రోల్స్ చేస్తున్నారు. టైం అంటే అట్లా ఏం లేదు, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు ఇంకా అంతే. ట్రోల్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ జానీ అంతవరకు కరెక్ట్ బెస్ట్ అంటారు సినిమాకి. అసలు డిసప్పాయింటెడ్ అన్న జానీ అయితే నిజం డిసప్పాయింటెడ్ అన్న. 15 minutes ఉంటుంది మూవీలా, ఏముంటుంది జానీ కాకపోతే చాలా మైనర్ రోల్, చాలా మైనర్ రోల్. ఏమో అనుకున్నాము కానీ మైనర్ రోల్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా అనిపించింది? యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది అన్న. ఆ ఫైట్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, యాక్టింగ్ అయినా చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది అంటున్నారు కొంతమంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎంటైర్ ప్రెస్ మీద చెప్పినట్టు 40 minutes లాస్ట్ 40 minutes అదే బాగుంటుంది. దేవర క్యారెక్టర్ నచ్చింది, వర క్యారెక్టర్ నచ్చింది. దేవర క్యారెక్టర్ అన్న. సీజీ వర్క్ ఎలా అనిపించింది? సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ ఓకే అన్న, బాగా చేసిండు. నైస్, గుడ్ గుడ్ ఆల్ గుడ్. ఓకే అన్న. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే 3 out of 5. కలెక్షన్ అంతవరకు రావచ్చు అనుకుంటారు. 100 150 200 డే 1 150 ఇంటర్ ఫ్యాన్స్. బాలీవుడ్ లో ఏమైనా యూజ్ అవుతుంది సినిమా? బాలీవుడ్ అంటే కొత్త స్టోరీ ఏమో, వాళ్ళకి ఇలాంటి స్టోరీ చూడలేమో, కొత్త స్టోరీ ఏమో నడుస్తుందేమో మేబీ. బాలీవుడ్ లో కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే థియేటర్స్ కౌంట్ నిన్న చూసుకుంటే పెద్దగా టికెట్స్ కూడా ఏం బుక్ అవ్వలేదు కదా. హిట్ అంటే నార్మల్ హిట్ అంతే, బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అట్లే కాదు, నార్మల్ హిట్. బ్రేక్ ఈవెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బ్రేక్ అంటే బ్రేక్ ఈవెన్ సినిమా పెట్టిన బడ్జెట్ వస్తుందా? వస్తుంది బాలీవుడ్ లో మేబీ రావచ్చు.